సింపుల్. ఓకే, దుర్మార్గులు. ఓకే, కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ని రాకుండా చేయడానికి శత విధాల కష్టపడాలి బ్రదర్. రాజేందర్ రెడ్డి బ్రదర్ అంటున్నారు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అమెరికాలో చిన్న గల్లీలో కూడా హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కడో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, మొత్తం అప్ టు డేట్ పెద్ద డాక్టర్ కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెయిల్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా పంపించి ఆ పెద్ద డాక్టర్ ఏమంటున్నారు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. భారతదేశంలో కూడా అలాంటి ఒక వ్యవస్థ అనేది ఏర్పడితే ప్రతిదానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది. కరెక్ట్ బ్రదర్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు దుర్మార్గులు ఎన్ని రకాలుగా దోసుకుంటున్నారు ప్రజల్ని. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పే చేస్తారు డాక్టర్లకి వాళ్ళందరికీ. దాంతో పాటు వాళ్ళకి ఒక గోల్స్ పెట్టుకుంటారు, ఈ సంవత్సరం ఇంత బడ్జెట్ రావాలి, ఇంత కావాలని పెట్టుకుంటారు అన్నట్టు. ఎందుకంటే వానికి ఏదో స్టాక్స్ ఉంటాయి, వీనికి ప్రాఫిట్ వస్తేనే ఆ స్టాక్స్ వాల్యూ పెరుగుతుంది. అంటే కేవలం వ్యాపారం నడుస్తుంది అది. కాబట్టి వ్యాపారం చేసేటోడు ఏంది, వానికి మరి ఎట్లా వస్తారు పేషెంట్లు? వచ్చిన పేషెంట్ని ఇక అన్ని రకాలుగా దోసుకునే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్లీ. కాబట్టి ఎందుకంటే వాడు అట్లా సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అమెరికాలో ఏంది నర్సు ప్రాక్టీషనర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, కింది స్థాయిలో అయినా ఎవరు పడితే వాళ్ళని, అంటే డాక్టర్ కి వృత్తి గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని అయితే ట్రీట్మెంట్కి అయితే అమెరికా ప్రభుత్వం అలో చేయదు. కాబట్టి అది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద చిన్న అయితేనేమో వర్చువల్గా అవుతాయి. ఇక అది లేదు, కొంచెం పెద్ద అయితేనేమో నియర్ బై పెద్ద హాస్పిటల్ పోతారు, అంతే కదా. క్లినిక్ ఉంటుంది. ఇప్పుడు క్లినిక్ లో ఇప్పుడు మా దగ్గర క్లినిక్స్ ఉన్నాయి. క్లినిక్స్ లో మంచి సర్టిఫైడ్ డాక్టరే ఉంటాడు కదా. సర్టిఫైడ్ అంటే కనీసం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అని ఉంటాడు, ఎంబీబీఎస్ కానీ అంతకంటే ఇక స్పెషలైజేషన్ కానీ. ఓకే, ఇక పెద్ద సర్జరీలు చేసే డాక్టర్లు ఇక్కడ ఉంటారు, పెద్ద హాస్పిటల్ ఉంటారు. ఓకే, అంటే ఏమంటున్నా, ఎంత కింది స్థాయి హాస్పిటల్ అయినా సరే మినిమం ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉంటాడు. కొన్ని చోట్ల మాత్రము ఈ ఏమంటారు నర్స్ ప్రాక్టీషనర్ ఉంటారు. ఏంది అంటే వాళ్ళు చిన్న వాటికి ట్రీట్ చేస్తారు, కొంచెం పెద్ద లెవెల్ వాటికి కాదు, స్పెషలైజేషన్స్ కాదు. ఓకే, జ్వరం వచ్చింది అట్లాంటి వాటికి వాళ్ళు కూడా ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా ఉండదు. ఓకే, అంటే ఏమర్థం, మన దగ్గర కూడా ఇప్పుడున్న ఆర్ఎంపీ పిఎంపీ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలు వీళ్ళే ఉంటారు, గ్రామీణ ప్రాంతాలు కాబట్టి వీళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళే ఉండాలి. ఆ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ నర్స్ ప్రాక్టీషనర్ లెక్క కొంచెం ఎక్కువ చాలా విషయాల మీద, అంటే పెద్ద ఇక దానికి ఇతని శక్తి కంటే ఎక్కువ మించి కాకుండా ఒక 50-60% చిన్న అన్ని ట్రీట్ చేసే అంత నాలెడ్జ్ వీళ్ళకి మనం నేర్పించి వాళ్ళు ఎవ్రీ 6 months or 1 year కి వాళ్ళకి సర్టిఫికేషన్ రిన్యూవల్ చేసుకోవాలి. ఎగ్జామ్ రాసి ఆ అన్ని విధాల వాళ్ళు ఫిట్ కరెక్ట్ ఉన్న నాలెడ్జ్ అంటేనే వాళ్ళకి సర్టిఫికేషన్ రిన్యూ చేయాలి. వాళ్ళని కరెక్ట్ గా వాళ్ళకి ఒక రెగ్యులేట్ చేయాలి. అప్పుడు ఈ కింది స్థాయిలకు వీళ్ళు నాలెడ్జ్ లేక ప్రజల్ని నష్టం చేయలేరు. ఆ బడా వాళ్ళకి కూడా రెగ్యులేట్ చేయాలి, పెద్ద హాస్పిటల్ కూడా రెగ్యులేట్ చేయాలి. ఓకే, ధనవంతుడికి ఏమన్నా చేసుకోరా మాకు సంబంధం లేదు, పేద మధ్యతరగతి వచ్చే వరకు ఓకే వాళ్ళకి మాత్రం మీ యొక్క అబ్యూజ్ లేకుండా కాపాడుకోవాలి. అది కింది అది ఆర్ఎంపీ పిఎంపీలు అయినా సరే, పెద్ద లెవెల్ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే. ఇక ధనవంతుడికి మాకు సంబంధం లేదు, ఎందుకంటే ధనవంతుడికి నాలెడ్జ్ ఉంది, అని పైసలు ఉన్నాయి, వాడికి అన్ని తెలుసు. వానికి మనము ఎక్కడ కూడా మనము వాడి గురించి మన రిసోర్సెస్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు ఇచ్చే స్థానంలో ఉన్నాడు, వాడికి అన్ని విధాల వాడు స్ట్రాంగ్ ఉన్నాడు. ఓకే, సారీ.